వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ సంబంధించి చైర్మన్, అట్లాగే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా ఉన్నటువంటి మెట్టు సాయి కుమార్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సాయి కుమార్ గారు. నమస్కారం అండి. సార్, ఎట్లా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది. ప్రజలందరూ సంతోషంగా గత 6 నెలల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజ్యాంగ పరిరక్షణ విధంగా తెలంగాణ రాజ్యం మంచిది. మీరైతే హ్యాపీనా ఈ పదవి వల్ల? కార్యకర్తకు గుర్తింపుగా నేను హ్యాపీగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు ఒక నాయకునిగా ఎదగాలనే ఒక తపనతో, అదేవిధంగా ఎలానైనా కానీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసినటువంటి ఒక అనుభవం కావాలి, నాయకత్వంలో పటిమగా ఉన్నటువంటి ఆ నాయకత్వంలో మేము పనిచేస్తే మాకు వచ్చే గుర్తింపు చాలా బాగుంటుంది నమ్మకంతోనే గత 6 సంవత్సరాలుగా ఆయనతో పాటు ఒక జర్నీ జరగడం జరిగింది. మీ వయసు చూస్తే చిన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఉన్న చైర్మన్ అన్నింటిలో మీదే కదా చిన్న వయసు? చిన్న. ఎట్లా సాధ్యమైంది? రేవంత్ రెడ్డి గారి వల్ల అండి. అంటే ఆయనకి ఎక్కువ భక్తుల మీరు, లేదంటే భజన పరుల? ఎందుకని సాధ్యమైంది? నేను భజన పరులకి భక్తులు కాదండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పనిచేశాము. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీగా 2017 సంవత్సరంలో ఆయన అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ వచ్చాము. ఆయన తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల ముందున్నారు ఆయన తెలుసు. భజన చేస్తే ఇచ్చే నాయకత్వం అనేది కాదు. కష్టపడిన వారికి ఇస్తాను, పార్టీ జెండా మోసిన వారికి ఇస్తాను, పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తాను చెప్పి మాట ప్రకారంగా నేను చెప్తున్నానండి. నేను ఎలాంటి పైరవి చేయలేదు అన్న, నాకు ఇది కావాలని అడగలేదు. నేను నమ్మకం, ఆయన నాయకత్వంపై నాకు నమ్మకం, పూర్తి విశ్వాసం నాకుండే. నేను కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఒక అసెంబ్లీ అధ్యక్షుడిగా నేను పనిచేసే సమయంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫిషర్మెన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో నేను రాష్ట్ర స్థాయి చైర్మన్గా ఏర్పడినప్పుడు కూడా మత్స్యకార సమస్యలపైన పోరాటం, అన్ని విషయాలు తెలుసుకోవడం పట్ల నన్ను నాయకత్వం నాకు గుర్తించారు. నన్ను ఆ నాయకత్వం ప్రకారంగా ముందుకు వచ్చాము. నాయకత్వాన్ని ఒక కార్యకర్తని నాయకుని చేయడంలో ఆయన ప్రోత్సాహం చాలా పెద్దది. అందరు నాయకుల్లాగా మీరు ఆ కార్యక్రమం చేయండి, మీకు తోడుగా ఉంటాను, ఆ తర్వాత ఉండకపోవచ్చు చాలామంది పార్టీలల్లో. కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తని కూడా ఇబ్బంది పడరు, దానికి నాది గ్యారంటీ అని చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ 10 సంవత్సరాలు ఆయన అంటే పార్టీలోకి రావడానికి జైలుకి వెళ్ళొచ్చారు, ఎంత చాలా అనుభవించారు. మరి ఈ 10 సంవత్సరాలు మీరు ప్రజల కోసం ఏం పోరాటం చేశారు అధికారంలో రాకముందు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మెట్టు సాయి కుమార్ తన పాత్రని స్పష్టంగా పోషించాడు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నేను 2011 నుంచి 14 వరకు, 14 నుంచి 18 వరకు నేను యువజన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, హైదరాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు పనిచేశాను నేను. ఇప్పుడు 2021 సంవత్సరంలో రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా నియమకం జరిగింది. అప్పటి నుంచి మత్స్యకారుల యొక్క ఆర్థిక గతులపైన, అదేవిధంగా వారి యొక్క సమస్యల పడడం చేశాను కాబట్టి నన్ను గుర్తించారు రేవంత్ రెడ్డి గారు. నమ్మకం, కార్యకర్తలని నాయకుడు చేయాలని నమ్మకం ఉండడం వల్ల ఎలాంటి రికమెండేషన్ లేదు, ఎలాంటి పైరవి లేదు, ఎలాంటి దండాలు లేవు, దర్పాలు కూడా లేవు. ఈ 10 సంవత్సరాలు మీరు ప్రత్యేకంగా ప్రజల కోసం పోరాటం చేసినప్పుడే ఏమైనా కేసులు పెట్టించుకోవడం, లేదంటే అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? దాదాపు నా పైన 16 కేసులు ఉన్నాయి. 4 కేసులు కాష్ అయిపోయినాయి, ఇంకా 12 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏం కేసులు అవి? అది మన ధర్నా చేయడం వల్ల, అసెంబ్లీ ముట్టడి, అదేవిధంగా మన గేరావు చేయడం వల్ల, ఇంకా రాష్ట్ర రోకులు చేయడం వల్ల ప్రతి దగ్గర అరెస్ట్ చేయడము, పొద్దున్న సాయంత్రం వరకు కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, నోటీస్ ఇవ్వడం, ఇట్లా మొత్తం నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు 12 కేసులు మనకు పెండింగ్ ఉన్నాయి. ప్రతి కేసులో అరెస్ట్ చేయడము, ఒకసారి 4 కేసులో అరెస్ట్ కావడం చాలాసార్లు అయినాయి. కానీ ఎందుకంటే మేము పార్టీ కోసమే ఎప్పుడు చేసామే, పార్టీ కోసమే. అంటే మీరు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం జరిగిందా? నేను చేయలేదండి. ఇప్పుడు అవకాశం రాలేదు. ఎందుకని అంటే నేను 2014లో అప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు పోటీ ఆలోచన ఉండే. ఆ తర్వాత కొన్ని రాజకీయ వ్యవహారాల వల్ల నేను పోటీ చేయలేకపోయాను. కొన్ని ఒత్తిళ్ళు, మళ్ళీ ఇక ఉంటాయండి, ఒక నాయకునిగా ఎదిగే సమయంలో చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళు అధిగమించాయి కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఒక నాయకత్వానికి ఒక దిక్సూచిగా కానివ్వండి, ఒక చిన్న సూచికగా నేను ఉన్న జరిగింది. సిటీలో ఎందుకు కాంగ్రెస్ బలంగా లేదు? అంటే సిటీలో ఏంటంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ గారు. ఇక్కడ ఎట్లుందంటే దేశంలో నలుమూలల నుంచి, బీహార్ నుంచి కానివ్వండి, యూపీ నుంచి కానివ్వండి, మహారాష్ట్ర కర్ణాటక నుంచి కానివ్వండి, అందరు వచ్చి సిటీలో ఉండడం వల్ల కొన్ని స్టేట్లలో, అంటే ఇప్పుడు చూడండి మనం యూపీ వెళ్తాము,
వాళ్ళందరూ బీజేపీ కన్వర్ట్ అవుతారు. కొన్ని రాజస్థాన్ వెళ్తాం కాంగ్రెస్ కన్వర్ట్ ఉంటారు, కర్ణాటక వెళ్తాం కాంగ్రెస్ కన్వర్ట్ ఉంటారు. అంటే ఏమైనా కొన్ని విధాల్లో మా బీజేపీ మేము బీజేపీ అని ఒకళ్ళు, ఆ కాంగ్రెస్ అని కాంగ్రెస్ అని ఒకళ్ళు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ మీకు కనబడతలేదు హైదరాబాద్లో. కానీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మీరు చూడవచ్చు 2014 కానీ 2018 కానీ ఇప్పుడు కానీ ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందో. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గట్టిగా ప్రేరేపిస్తుంది, అది ప్రోత్సహిస్తుంది. తద్వారా రేపటికి జనరేషన్కి ఇప్పుడు చూడండి, ఇప్పటికి ఇంకా 20 ఏళ్ళ తర్వాత వచ్చే రాజకీయం కూడా కాంగ్రెస్ పార్టీ సెట్ అయి ఉన్నది. మీ వరకు చూస్తే సార్ కాన్స్టిట్యున్సీ లక్ష్యం ఏంటి? ఏ కాన్స్టిట్యున్సీ? గోషమహల్ అండి నాది గోషమహలే. నాకు ఎప్పుడు అక్కడ నుంచే పోటీ చేయాలని ఉంది, అక్కడ నుంచే గెలవాలని అక్కడి నుంచే గెలవాలని ఉంది. ఈ ఫిషరీస్ సంబంధించి ఫెడరేషన్ లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేయలేకపోయింది, మీరేం చేయాలనుకుంటున్నారు? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగా ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకోవడమే. మహిళా మత్స్యకారులు కానివ్వండి, సహకార సంఘాల మత్స్యకారులు కానివ్వండి, వీళ్ళందరినీ ఆదుకోవడమే మా లక్ష్యం. గత 10 సంవత్సరాలుగా కేవలం మత్స్యకారులను కేవలం ఓటర్లుగా పరిగణించడం మాత్రం తప్ప ఎప్పుడు వాళ్ళ ఇంటి కుటుంబం ఇప్పుడు పరిగణించలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మత్స్యకారుల యొక్క ఆర్థిక స్థితిగతులపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఎవరికి ఏ విధమైన లబ్ధి చేకూరుతుందో దానిపైన ప్రత్యేక సూచనలు ఉన్నాయి. ఎందుకంటే వేరే వారి నాయకత్వానికి చూడండి, వాళ్ళకి పని చేయడంలో కూడా వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మత్స్యకారుల గురించి రేవంత్ రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు, టాప్ టు బాటమ్. అంటే లాస్ట్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది, ఏం చేయలేదు కూడా. అసలు ఏం చేయలేదు. ఊర్లో పంచాయతీ పెట్టింది, ప్రతి ఊర్లో పంచాయతీ పెట్టింది. చెరువు కాడ పంచాయతీ, గట్టు కాడ పంచాయతీ, ఇంట్లో పంచాయతీ, ఇంటి బయట పంచాయతీ. మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించి చెరువుగట్లకు సంబంధించి వేలం కావచ్చు, లేదంటే ఆ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి కావచ్చు, ఏమీ చేయలేదా? సరే ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు చూడండి, కూర్చొని ఒక అధికారి మాట్లాడితే తెగిపోయే పంచాయతీలను కూడా కోర్టు దాకా తీసుకెళ్ళి ఆ ఊరి పంచాయతీని రాజకీయ పంచాయతీ చేసి మేమైతేనే మీరు సెట్ చేయగలుగుతాము, మేము ఉంటేనే మీకు పరిష్కారం అవుతాం అని చెప్పి వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళని భయపెట్టి రాజకీయం చేసిన వాళ్ళు. మేము అట్లా కాదు, ఊరి పంచాయతీ ఊర్లో తెగొట్టేస్తాం. 2 కాయలు ఉన్నాయండి, ఉన్నారు పంచుకొని ఇద్దరు ఆడ అక్కడే తగ్గొట్టేస్తారు, అక్కడనే అయిపోతుంది కదా. వీడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆడ ఊర్లో కూర్చొని కోర్టు కేసులు వేసుకొని అట్లా చిల్లర మన రాజకీయాలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మత్స్యకారులు కాంగ్రెస్ ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహించి 100కు 100% చెప్తున్నాండి. తెలంగాణ రాష్ట్రంలో 29 లక్షల పైచలకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. అంటే దాంట్లో తెగలు కూడా ఉన్నాయి కదా. ఆ తెగలు ఉన్నాయి, 6 తెగలు ఉన్నాయి. ఆ తెగల విధానంగా అంటే ఇప్పుడు చేపలు పట్టే ప్రతి కుటుంబం మత్స్యకార కుటుంబమే, అలా కులం మతం అనే భేదం ఉండదు. ఆ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగునున్న మత్స్యకారులని వారి స్థితిగతులపైన పూర్తి అవగాహన మాకుంది. ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకు ఆర్థికపైన ఒక పురోగతి తీసుకురావాలి, ఎట్లా మహిళా శక్తిని పెంపొందించాలి అనే విధానము రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మత్స్యశాఖ కూడా ఉన్నది. కాబట్టి ఇక రాజు దగ్గరనే ఉన్నది. ఇక మనకి ఎంతైనా అంత రావచ్చు. ఇక లక్షల పిల్లలు, 2 లక్షలు, 10 లక్షలు, కోటి పిల్లలు చేప పిల్లలు పంపిణీ చేశామని చెప్పి వాటికి సంబంధించి చెప్పేవాళ్ళు. మీ శాఖకి సంబంధించి కూడా ఫెడరేషన్కి కేంద్రం నిధులు సమకూర్చడం కంటే వాటికి సంబంధించి పంపిణీ చేయడం జరిగింది. మీ ముందున్న లక్ష్యాలు ఏంటి? గత ప్రభుత్వం మాటలకు పరిమితమైందా? మీ ప్రభుత్వం వచ్చాక ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ లక్ష్యం ఏంటి? అంటే ఇప్పుడు ఎట్లుందంటే గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా అలా పట్టించుకోవాలని సమస్యలు ఇంటి తెచ్చి పెట్టినా కూడా పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు. కేవలం అరే కమిషన్ల కోసం పనిచేసిన వ్యవస్థ అది. కానీ ఇప్పుడు అట్లుండదు. మా పని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేసే నాయకునిగా దేశంలో పేరుగాంచిన వ్యక్తిగా పేర్కొంది. మేము కనీసం 9 గంటలన్నా పనిచేసి ఆయన దానిలో సగమన పనిచేస్తే ఏదో ఉడతా భక్తిగా పనిచేసిన మా ఉద్దేశం. రాజరికం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చింది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది చేయకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. దానిలో సత్ఫలితాలు రాబోతున్నాయి. మత్స్యకార కుటుంబాలు వృత్తిని వదిలేసి వేరే వ్యాపకాల వైపు లేకపోతే వేరే వృత్తిని సిటీలోకి ఉద్యోగం కోసం రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇది మీరు గమనించారా? వీటి పరిష్కారం ఏంటి? దాదాపుగా మీరు చూడొచ్చండి, 27% పైచీలకు హైదరాబాద్ నగరానికి వలస వచ్చేసారు. ఎందుకంటే ఇబ్బందులు పెడుతున్నారు, చెరువు కాడ ఇబ్బందులు, అధికారులు కానివ్వండి, లేకుంటే మీ చెరువులు మేము దారత చేసుకుంటాము, మేము ఇక ఏదో ఒకటి వాళ్ళకున్న అధికారాన్ని పెంపొందించు చేసే వ్యవస్థల్లో ఇప్పుడు అట్లా ఉండదు. హైదరాబాద్ నగరంలో ఉన్న మత్స్యకారులను ఆదుకుంటాం, హైదరాబాద్కి వచ్చే వలసలను ఆదుకుంటాం.
ఊరి నుంచి. ఈ ఫెడరేషన్ సంబంధించి మీరేమైనా సమీక్ష ఏమైనా చేశారా? మీ చేతులు ఎంతవరకు నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? ఈ కార్పొరేషన్ చైర్మన్స్ అంటే ఉత్సవ విగ్రహాలుగా కొన్ని చోట్ల రాష్ట్రాల్లో మిగిలిపోతూ ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఎటువంటి ప్రయత్నాలు చేసి నిధులు తీసుకురావడానికి మీ ఆలోచన? నేను ముందు చెప్తాను కదా, మత్స్యశాఖ మంత్రి గారే ముఖ్యమంత్రి గారు, మా చక్రవర్తి గారినే మొత్తం వ్యవస్థ ఉంది. ఆయన ఏ విధంగా సహకరించాలో ఆయనకు స్పష్టంగా అవగాహన ఉంది. మత్స్యకార కుటుంబాలని కడుపులో పెట్టి చూసుకునే నాయకత్వం ఆయన దగ్గర ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి గారికి విన్నపించిన మరుక్షణమే ఇచ్చే నాయకుడు ఆయన. బోలాశంకరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇది కావాలి, మత్స్యకారులకు ఇది కావాలని అడగడమే ఆలస్యం, ఇచ్చేస్తారు. మీ తల్లిదండ్రులు కానీ అంతమంది పూర్వం కానీ పూర్వీకులు కానీ తాతగారు వాళ్ళు ఏ వృత్తిలో ఉండేవాళ్ళు? అందరూ మన చేప వృత్తిలో ఉండే. అంటే మా తాతగారు నిజాం నవాబు దగ్గర పనిచేసేది, మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. వృత్తిపరంగా అయితే అందరము అంటే అందులో బిజినెస్ పరంగా ఉండేది. మీ కుటుంబ నేపథ్యం ఇదేనా ఇంకేమన్నా? ఇక మా సామాన్య కుటుంబము, నేను, అన్నయ్య, తమ్ముడు, అక్క, ముగ్గురు చెల్లెలు, పెద్ద కుటుంబం. నేను మూడోవాడిని. అదేవిధంగా నాన్న ఒక సాధారణ ఉద్యోగిగా పనిచేశారు, కానీ సిటీలో ఒక పేరున్న వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రభుత్వ ఉద్యోగం పనిచేసినప్పుడు హైదరాబాద్ నగరంలో మా నాన్న గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎలాంటి రాజకీయ నేపథ్యం మాకు లేదు. లేదు. మరి మీకు ఎందుకు రావాలనిపించింది? కొన్ని సంఘటనలు ఆ విధంగా అయినాయండి. ఏంటి ఆ సంఘటన? అంటే ఎట్లయినా అంటే మేము బేసిక్గా హైదరాబాద్లో అంతగా భయంశాల. ప్రతిరోజు పొద్దులోగానే మళ్ళీ యుద్ధమని అంటారు, కొంతమంది కుస్తీలు అంటారు, రెజ్లింగ్ అని ఇక పరిభాషలో అంటుంటారు, ఇంగ్లీష్ పరిభాషలో. అయితే మేము హైదరాబాద్ నగరంలో మాకు సొంతంగా వ్యాయామశాలలు ఉండడము, మా దగ్గర ఒక దాదాపుగా ఒక 70-80 మంది ఉచితంగా శిక్షణ తీసుకుంటుంటారు ఈ కుస్తీలపైన. నాన్నగారు ఇచ్చేవాళ్ళ? మా నాన్న నేషనల్ కోచ్, జాతీయ స్థాయి కోచ్గా చెప్తాం కదా. పేరు పొందిన వ్యక్తి, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి, పేరు పోసిన వ్యక్తి, అన్నింటిలో గుర్తింపున వ్యక్తి, అందరు రాజకీయ పక్షం కానీ అధికార పక్షం మంచి వ్యక్తి. నేను కూడా స్వతహా స్పోర్ట్స్ మ్యానే. ఏంటంటే మీరున్నారు, నేను మీకు ఎక్కువ ఆరాధిస్తాను. నేను అంటే కుస్తీ పూట మిమ్మల్ని ఆరాధిస్తాను. తర్వాత మీరేం చేశారు అంటే మీరు చాలా పెద్ద, మీరు కుస్తీలో చాలా పెద్ద, మీరు ఎంత నేను అక్కడ పోలేం కూడా ఊంచలేం కూడా ఆ వ్యవస్థని. ఇక మీరేం చేశారు, ఒక రాజకీయ నాయకుడు రాగానే ఆయన పక్కన నిల్చున్నారు, మీరు వెళ్ళి అది చాలా డిస్టర్బ్ చేసింది. రేపు కూడా నేను ఏమైనా కూడా పోయి నేను ఒక పక్కన నిల్చోవాలన్నా అన్న కూడా చాలా అంటే ఎంత ఒక 7-8 days అనుకున్నారా? అంబిషన్ పైల్వాన్ అవ్వాలో లేకపోతే బాడీ బిల్డర్ అవ్వాలని పెట్టుకున్నాను. అప్పటికి ఒక మంచిగా రెగ్యులర్గా ఏదైనా చేసుకొని ఏదైనా చిన్న ఎంప్లాయ్ చేసుకుందాం, నాన్నలాగా చేసుకుంది అని అనుకున్నాను. నాన్నగారు స్పోర్ట్స్ కోచ్గా అయ్యారు. ఆయన అక్కడనే జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు మా తమ్ముడు అన్న కూడా స్పోర్ట్స్ కోచ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్లో. కానీ నాకు అంటారు కదండి, ఒక వ్యక్తి ఒక కారణానికి ప్రతి కారణం ఉంటాయని చెప్పి, పెద్ద వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి అయినా ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన పక్కన పోయి నిల్చోవడము, ఆయన రాగానే లేవడము, ఆయనకు వంగి నమస్తే పెట్టడం, గౌరవం ఇవ్వడం, గౌరవానికి నమస్కారం, వంగి నమస్తే పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. బాధ అనిపించింది. అరే ఏంది ఇంత పెద్ద మనిషి ఈ విధంగా పెట్టిండు, మరి రేపు మనం కూడా ఇట్లా నమస్తే పెట్టాలన్నా, అంటే ఇక ఉండాలన్నా మనం ఆయన దాంట్లో కేవలం ఒక 10% కాదే అనిపించింది. అప్పుడు ఏమనిపించింది అంటే మనం ఒక రాజకీయ నాయకుడు వేద్దామని చెప్పి అప్పుడు చాలా గట్టిగా కూర్చుండిపోయింది. ఇట్లా మనసులో కూర్చుండిపోయింది. నేను రాత్రి నెరవేరింది. అప్పటి నుంచి అనుకున్నారు రాజకీయ నాయకుడు అవ్వాలి, ఏదో ఒకటి కావాలి. ఏం చదువుకున్నారు? నేను స్వతహా ఎంకామ్ LLB చేశాను. లాయర్ కూడా 2000. లాయర్ ఎందుకు చదివారు? అయితే అది కూడా పెద్ద యాదు. నా జీవితం అంతా ఒక సీరియల్ లాగా గడిచిపోతుంది. నేను అనుకోకుండా లాయర్ను. ఎట్లా అంటే మా ఫ్రెండ్ పిలిచింది, నన్ను పిలిచి అర్జెంట్గా ఒక 5,000 కావాలన్నాడు. 5,000 ఎందుకు అన్నా అంటే నేను లా కడతా అన్నాడు. అయితే నేనేం చేశాను, చూడని ఆల్రెడీ నా చెక్ 10,000 ఉంది, నువ్వు 5,000 తీసుకొని ఒక 5,000 తీసుకురా అని చెప్పాడు. అంతే. ఆ స్నేహితులు ఏం చేసి పోయి నా ఫీజు కట్టేసిండు. మీది కూడా ఫీజు కట్టేసిండు ఏడా లా ఎంట్రన్స్లా. నేను అట్లా చేయడము, పోయి కలవడము, ఎగ్జామ్ రాయడము, మాకున్న టాలెంట్కి సీట్ రావడము, అది కూడా మొదలైంది. ఇక అందరూ కొంతమంది స్నేహితులు కావడం వల్ల ఆ లా కూడా అట్టా ఇట్లా అనుకుంటే పాల్గొనడం జరిగింది. అంటే ఒక్కోసారి ఇదంతా జీవితంలో మనకు అవుతుందా లేకుంటే ఇంకేమన్నా మన ఏమన్నా స్కెచ్ అవుతుందా అని చెప్పి పెద్ద అన్న ఉన్నా కూడా చాలా విచిత్రమైన లైఫ్ మనది. అంటే ప్రాక్టీస్ చేశారా? చదువు నేను చేయలేదు, కేవలం పాస్ అయ్యాను. 2011లో పాస్ అయ్యాను. 11లో 2000లో నేను
10th కంప్లీట్ అయిపోయింది. 2002లో ఇంటర్ 3 వరకు డిగ్రీ, ఆ తర్వాత మళ్ళీ ఎంకామ్ చేసి మన మధ్యలో మనకున్న టాలెంట్కి ఉంటుంది కదండి జర్నలిజంకి అలా ఫెయిల్ అయిపోతే ఎల్ఎల్బి పోయింది. అంటే ఇలాంటి వ్యవహారం చాలా నాకు నా లైఫ్లో జరిగింది. కానీ ఎప్పుడు కూడా నాకు ప్రతిసారి ఒకటే కోరిక ఉండేది, నలుగురిలో గుర్తింపు ఉండాలి. ఎవరు చూసినా కూడా అరే వాళ్ళ మెట్టు సాయి కుమార్ వినాలి, నేను ఫోన్ మాట్లాడితే నా పేరు చెప్పగా నన్ను గుర్తుపడాలి అని నాకు చాలా తపన. నాకు ఇప్పుడు అదే తపన. ఇప్పుడు నేను ఫోన్ చేసి నేను మెట్టు సాయి కుమార్ మాట్లాడుతున్నాను అంటే అదే చెప్పండి అని తప్ప నేను మళ్ళీ ఫోన్ చేసి నా పేరు నా డిజిగ్నేషను నేను ఇదేం చెప్పేంత వరకు నాకు చెప్పబుద్ది కాదు. నాకు అంటే కాంగ్రెస్ మహాసముద్రం లాంటిదంట. ఎంతో మంది ఎంతో రకాలుగా పదవుల కోసం ప్రయత్నం చేస్తుంటారు, చాలా మంది పని చేసి. అంటే మీకంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనుకుందాం, యువజన విభాగానికి సంబంధించి చాలామంది పనిచేసి ఉంటారు. అంటే ఈ పదవి రావడంతో మీ మీద కొంచెం యాంటీగా కూడా చాలామంది ఉండి ఉంటారు. ఈ పదవి రావడం మీరు అన్న పాయింట్ కరెక్టే అండి, కానీ అట్లా ఎవరు లేరు. ఎందుకు లేరంటే చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఎలా ఫోన్ చేశారంటే, సాయి చాలా హ్యాపీగా ఉంది బాస్, మనందరిలో నీవు సెట్ అయిపోయినావు పొలిటికల్గా, చాలా హ్యాపీగా ఉంది. ఒక యూత్ కాంగ్రెస్ ఒక అసెంబ్లీ అధ్యక్షుని పనిచేసిన నువ్వు, ఇదని కావడం చాలా హ్యాపీ. వాళ్ళు చెప్పారు నేను, ఎందుకంటే వాళ్ళకి ఆనందం ఏర్పడింది. అరే మా సహా అధ్యక్షుడు మా తోటి యువజన కాంగ్రెస్ కార్యకర్త పనిచేసిన ఒక వ్యక్తి రాష్ట్ర స్థాయి చైర్మన్గా అయ్యాడంటే మరో ఒక చాలా అని చెప్పి వాళ్ళు నాకు పోటీ మరి మామ ఇన్స్పిరేషన్ నువ్వేరా మాకు అని చెప్పి నేను అట్లా అందరితో నాకు ఎవరితో కూడా నా శత్రుత్వం కూడా మంచిగా ఉంటా. మీరు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల కోసం చాలా ధర్నాలు చేసి ఉంటారు కదా, మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం అని చెప్పి ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే మీకేమనిపించట్లేదా? సరే నేను నీకేమంటానండి, ఇప్పుడు ప్రతిసారి చాలా మటుకు అందరూ ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు, మేము కూడా ధర్నాలు చేసాము. కానీ ఎప్పుడు చేసాం తెలుసా, ప్రభుత్వానికి 1 సారి 2 సార్లు 3 సార్లు వార్నింగ్ చేసాం, సమయం ఇచ్చి చేసాం, సమయం ఇచ్చి. ఇప్పుడే ఎన్నికలైన సమయంలో ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ప్రతిరోజు రివ్యూ చేస్తుంది. ఏదో ఒకటి ఆసమస్యగా ఆయన పనిచేయట్లేదు, ఏదో మాట్లాడి ఇట్లా కూర్చొని ప్రతిరోజు నేను చూస్తాను, నేను ప్రత్యక్షంగా నేను చాలా దగ్గర చూస్తానండి, మీరు తెలుసుకోవచ్చు కూడా. నేను చాలా దగ్గర చూస్తాను రేవంత్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆయన నాయకత్వం చూసే మేము ఈ విధంగా మాకు ఒక కసి పెరిగింది, మా ఒక తపన పెరిగింది మా పైన. ఆయన ఒక పని చేపడితే ఆ పని ముగిన తర్వాత ఆయన ఇంకకూడదు. చాలా మటుకు మనం అనుకుంటాం కదండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉందన్న వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నారు? కారణం రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగులని ఉద్యోగస్తులని ఏ విధంగా ఆదుకోవాలో పక్కా ప్రణాళిక ఉంది. అందరి ఒక్క దెబ్బకు అంటారుగా, దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టు ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎంత ఇంకొంచెం ఆడిపించిన గేమ్లు కూడా విత్ 3 monthsలో కూడా అందరు పటాపంచలు చేస్తారు. ఈ సమస్యన 100% 99గా 100%గా ఏ నాయకుడు కూడా చేయని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఉద్యోగ కల్పనకి సంబంధించి మీరు చెప్తున్నారు 100%. ఉద్యోగుల కల్పన పైన, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే పైన, ప్రస్తుత ఉద్యోగస్తులని వారి యొక్క పెన్షన్ విధానం పైన, వారి యొక్క ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ పైన కూడా ప్రత్యేక ప్రణాళిక ఉంది. అప్పుడు టీఎన్జిఓస్ పెట్టుకొని టీఎన్జీ నాయకులను వాడుకొని ఎంతమంది బక్వాస్ పనులు చేసిరో ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, అప్పుడు మాకు తెలుసు ఆ విషయం. వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వాళ్ళకి టీఏడిఐ లేదు, వాళ్ళకి ఏముంది మన వ్యవహారాలు వాళ్ళకి వచ్చి ఏ లబ్ధి కూడా చేకూర్చలేదు ఉద్యోగస్తులకి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ టీఎన్జిఓస్ వాడుకున్నంత ఇంకెవ్వరిని వాడుకోలేదు. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ వాడుకుందని 6 నెలలు ఒక మాట చెప్పండి. బీజేపీని కూడా కలిపారండి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. జర్నలిజంలో మీరు చాలా వెనుకబడుతున్నారు. మీరు ఇలాంటి రెండు పార్టీలకు సంబంధించి మీకు 8 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి 0 వచ్చింది కదా. అంటే పార్టీల పేర్లు మాత్రం అభ్యర్థులు నాయకులు వేరు, కానీ పార్టీలు మాత్రం 2 ఎజెండా ఒకటేనా సార్? మీరు ఎన్నికల్లో మీరు పోటీ చేసే వ్యక్తి, మీరు 3 రోజుల 4 రోజుల ముందే మీరు కత్తి పాడేస్తే మీరు ఎట్లా ఎన్నికలు గెలుస్తారండి? బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీకి బాహాటంగా అమ్ముడు పోయి, బీజేపీ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీకి ఓటని చెప్పిన తర్వాత ఇంకా సిగ్గానే ఉండాలి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు. తెలంగాణ రాష్ట్రంలో చేయని రాజకీయ వ్యవసాయం చేస్తూ, దేశంలోనే రాజకీయ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 2 ఒకటే అంటారు. 2 ఒకటే. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. తన బిడ్డ విడుదల కోసం కేసీఆర్ చేస్తున్న జిమ్మిక్కుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అమ్ముడు వేడు. ఎప్పుడు విడుదల చేస్తారు వాళ్ళ బిడ్డని? వాళ్ళకి తెలవాలి. బిడ్డకు విడుదల ఎప్పుడు? ఆయనకి తెలవాలి. ఎవరికి?
మన బీజేపీ వాళ్ళకి తెలియదు. మీరిద్దరు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు లేదంటే అట్లాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాజకీయంగా చేసే విమర్శల్లో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు? సార్ నేను ఏమంటున్నానంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి? 7 ఉంటారు. 7 ఆ 7కి 7 బీఆర్ఎస్ గెలిచింది. మరి అక్కడ మీరు థర్డ్ ప్లేస్ వస్తారు. మా సికింద్రాబాద్ పార్లమెంట్లో 7కి 7 మీరు గెలిచారు, 6 గెలిచారు, అక్కడ మీరు థర్డ్ ప్లేస్ వస్తారు. మెదక్ పార్లమెంట్లో 7కి 6 గెలిచారు, అక్కడ మీరు థర్డ్ ప్లేస్ వస్తారు. చేవెళ్ళ పార్లమెంట్ మీరు 7కి 4 గెలిచారు, అక్కడ మీరు కూడా థర్డ్ ప్లేస్ వస్తారు. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్లో షేర్లింగంపల్లి, మన రాజేంద్ర నగర్, మన మహేశ్వరము, చేవెళ్ళ ఈ 4 బీఆర్ఎస్ గెలుస్తుంది, కానీ పార్లమెంట్ ఏమో బీజేపీ గెలుస్తుంది. అంటే మీరే కదా మీ యొక్క రాజకీయాన్ని అది చేసుకుంది, పునాదికి శ్మశానం తీసుకుంది. అంతర్లీనంగా ఒప్పందాలు జరిగినాయి అంటారు. బాహాట ఒప్పడం ఉంది అంతే కదా, బాహాటమే. బీఆర్ఎస్ నాయకుడు కూడా ఏం చెప్తాడు, కాంగ్రెస్కి ఓటే కంటే బీజేపీకి ఓటే చెప్తాడు. అంటే ఎవరు కదా, ఎవరు చెప్తారు అది? కేసీఆర్ చేస్తారు కదా అందరూ. అంటే ఇప్పుడు రేపొద్దున మీకు కేసీఆర్ పోటీనా సోకాళ్ళు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు పోటీ? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉండదండి. కాంగ్రెస్ పార్టీ ఈసారి సెంచరీ మార్కు దాటే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యే తీసుకోవాలనుకుంటే 30 మంది వస్తారండి. మేము తీసుకుంటలేము, వాళ్ళే జస్ట్ కలిసిపోతున్నారు కేవలం అభివృద్ధి. కానీ మేము గేట్లు మొత్తం ఓపెన్ చేసి ఉంటే 2 తప్ప ఎవరు ఉంటారు అందులో. శాసన మండలి ఇంకా బీఆర్ఎస్ ఉండదా? పార్టీని మెర్జ్ చేసుకోవడం మీరు? అంటే నేను ఏమంటానంటే రాజకీయంగా వ్యవహారం ఒక లెక్క ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యవహారంలో చాలా ఉద్దండుడు. సరైన సమయంలో సరైన తీసుకోవడంలో ఆయన సాటి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు ఆయన. సరైన నిర్ణయం అంటే ఈ నిర్ణయం కూడా ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మిత్రపక్షంలో 60 ఉన్న తర్వాత మరి ఇదే కేసీఆర్, ఇదే మన హరీష్ రావు, ఇదే కేటీఆర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోతుంటారు. అంటే 39 ఉన్న మీరు పరిపాలిస్తారు అన్నమాట. రేపు వచ్చి 64, 65 ఉన్న మేమేమో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు దానికి టార్గెట్ మరి ఓపెన్ కాండి. ఇప్పుడు మీరు కబడ్డీ ఆడతాం, మేము ఖోఖో ఆడతాం, మేము కబడ్డీ ఆడతాము. మీరు కూడా కబడ్డీ. ఇప్పుడు మీరు వచ్చి కబడ్డీ ఆడుతున్నారు మాతోని, మేము కబడ్డీ ఆడతామని మాతో అంటారు మీరు బాహాటంగా. మీరు గవర్నమెంట్ మేము పాటిస్తామని అంటే అక్కడ ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. డెడ్ బాల్ వేస్తే 6 కొడతాడు, మీరు ఫుట్ టాప్ ఊకుంటాడా? బాల్ బౌండరీ అవుతూనే ఉంటుంది. బాల్ బౌండరీ అవుతుంది. డెడ్ బాల్ వస్తేనే 6 కొట్టే రేవంత్ రెడ్డి గారికి మీరు ఫుల్ టాస్ వేస్తే స్టేడియం బయటనే బాల్ పడుతుంది తప్ప బాల్ దొరికే ప్రసక్తే ఉండదు. మీకు సరైన మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి చర్యలకు, ఎక్కువ చర్యలకు పాల్పడడం ప్రజలు గమనిస్తూ ఉంటారు. గమనించు కదండి. ఇప్పుడు సార్ ప్రజలు చాలా మేధావులు. ఇప్పుడు ఆయన ప్రతి సమావేశంలో, ప్రతి మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 6 నెలలే ఉంటుంది అంటాడు. ఎందుకుంటుంది 6 నెలలు? 65 సీట్లు వచ్చినా మేము 6 నెలలు ఉంటాము. 2014లో మీరు 63 మీట్లు 6 నెలలు ఉంటారు. 10 ఏళ్ళు పని చేసింది మీరు చెప్పండి మీరే. 2014లో మీకన్నా 1 సీట్ మాకు ఎక్కువ వచ్చింది కదా. టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు 2014లో 63 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి, 60 సీట్లు వచ్చినాయి. మేమైతే ఉన్నాం, మీరైతే ఉంటారంటారు. దీనికన్నా అన్యాయం ఎక్కడ ఉంటుందా? మీరు మాట్లాడుకోండి, మేము అది చేస్తాం 5 ఏళ్ళు 10 అని చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పాటిస్తామంటే అసలే ఆయన మంచిగా ఉన్నాడు, మంచిగా పనిచేస్తున్నాడు, మంచిగా మూమెంట్ అవుతున్న వ్యక్తిని మీరు కావాలని గెలికిరు కదా, ఊకుంటాడా? దానికి పర్యవసానం అంటారు ఇదంతా. అర్జునుడిని మీకు కులుపుతానండి. అర్జునుడు శ్రీకృష్ణుడు కలిస్తే మహాభారత యుద్ధం. అర్జునుడి పాత్ర పిసిసి ప్రెసిడెంట్, శ్రీకృష్ణుడి పాత్ర ముఖ్యమంత్రి. ఇక్కడ ఇద్దరు ఒకటే. యుద్ధం చేసేది చేపించేది ఇద్దరు ఒకటే. అర్జునుడు కూడా ముఖ్యమంత్రి గారే, పిసిసి ప్రెసిడెంట్ కూడా కృష్ణుడే. కాబట్టి యుద్ధం వేరేగా ఉంటుంది. ఆ యుద్ధాన్ని కేవలం శాంపుల్గా చూసిర్రు. ఇంకా మీకు చూడాలనుకుంటే చాలా పెద్ద చూపించేస్తాడు, చాలా పెద్ద ఎత్తున. అంటే పార్టీ ఉంటుందా బీఆర్ఎస్? నేను పార్టీ ఉంటుందని నేను చెప్పను, ఉండదని చెప్పను, ఉంటుందని చెప్పను. కానీ మీది అహంకారానికి పోతే ఇబ్బందులు మీకే. బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అహంకారం పోలేదు వాళ్ళకు, ఇంకా అహంకారం పోలే. ఎప్పుడు పోయినా కూడా 2-3 యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని చిల్లర మనగా మాట్లాడి, అంటే తెలంగాణ సమాజానికి ఇలాంటి చిల్లర పనులు చేసే విధంగా మీరు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో బద్నాం చేసిందే మీరు కదా. లిక్కర్ స్కామ్ ఇరికించి 100 కోట్ల స్కామ్ పెట్టి 100 కోట్ల ఇరికించి తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ వీధుల్లో గిరిపెట్టినాం. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలు అభయాస్తం 6 కంప్లీట్ ఎప్పటికీ అవుతాయి సార్? మీకు కుళ్ళెప్తున్నాం కదా. ఫస్ట్ మేజర్ పాయింట్ ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ. ఆగస్టు 15 లోపు
ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా ముందుండే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ చేసి తీరుతారు. మాట అంటే మాట, మడమ తిప్పేది లేదు, వెనకడుగు వేసేది లేదు. రేవంత్ రెడ్డి గారు మరో వైఎస్ఆర్ రూపం. పింఛన్లు కూడా పెంచుతారా? పింఛన్ల వ్యవహారం కూడా పెంచే యోచనలో ఉంది. అందరికీ అర్హులందరికీ ఇచ్చే యోచనలో ఉన్నాం. చెప్తున్న నిరుపేదల్ని ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్కన పెట్టదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకుముందు ఇంట్లో 2 లేడీస్ ఉంటే 2కి ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ 2014 వరకు. మనం ఉన్నామంటే ఇంట్లో నా వయసు ఇప్పుడు 65 అనుకో, నా వయసు అండి, నా భార్య వయసు 60 ఉంటుంది. ఎలిజిబుల్ 58 ఎలిజిబుల్, 60 అనుకో ఎలిజిబుల్. ఇంట్లో భర్తకి ఇచ్చి 60 భార్యకి ఇవ్వరండి. కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి పెంచి ఇచ్చింది, భార్యకి ఇచ్చింది, భర్తకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తారా? ఏమంటే అర్హులు, తన పన భేదం లేదు, వాడు వీడని రూషన్ లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఇస్తూనే ఉంటుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోత లేకుండా సకాలంలో అన్నీ అందాయంట. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు కోతలు మొదలయ్యాయి. దీనికి మీ సమాధానం? ఇప్పుడు కూడా చెప్తున్నాండి, ఇప్పుడు కూడా మన విద్యుత్ శాఖలో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన భక్తులు అధికారులుగా ఉన్నారు. అంటే మాకున్న సమస్యల ప్రకారం గట్టిగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది. కావాలని హైదరాబాద్ నగరంలో ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తే కానీ కరెంటు కష్టాలు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి బ్లేమ్ చేయడం వల్ల అలా బీఆర్ పార్టీ కుట్ర ఉంది. దాన్ని చేస్తున్నాం. ఆల్రెడీ మా సంబంధించిన వ్యవహారాలు కూడా మేము స్టార్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కావాలని ఏం చేస్తున్నారు, ఏ ఏరియాలో కావాలని బంద్ చేస్తున్నారు, ఎందుకు ప్రజలు వ్యతిరేకత తీసుకొస్తున్నారు చెప్పి చేస్తాం. మేము కూడా ఊరుకోలేదు, ఎందుకంటే మీ కుట్రను మేము కూడా చేస్తాము, ఛేదిస్తారు 100%. అది సమస్యకి సంబంధించి ఫెడరేషన్ సంబంధించి ఫిషరీస్ అంటే మీరు ఇందాక లక్ష్యాలు కూడా అనుకున్నారు. మత్స్యకారులకి ఏమైనా రుణ సదుపాయం కూడా కల్పిస్తారా? అంటే ఏంటంటే ఇప్పుడు మహిళా మత్స్యకారులకు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదుకుంటే ఇప్పుడు చూడండి, హైదరాబాద్ నగరంలో గణనీయంగా చికెన్ షాపులు, మటన్ షాపులు తెరిచుంటాయి, కానీ ఫిష్ సంబంధించిన వ్యవహారం ఉండవు. తద్వారా ఉపాధిని తీసుకొచ్చి వారికి కూడా సబ్సిడీ ద్వారా ఇచ్చే విధంగా మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే విధంగా మేము రూపకల్పన చేస్తున్నాం. అందులో రాష్ట్ర వాటా ఎంత, కేంద్ర వాటా ఎంత తెలుస్తుంది. తర్వాత ప్రతి ఒక్క మత్స్యకారుని ఆదుకొని తీరుతాం. ఆదుకొని పక్క మా ప్రణాళిక అది. అంటే అభివృద్ధి చేస్తూనే ఆదాయాన్ని కూడా పెంచుతారా? 100%. ఇప్పుడు మీరు చూడొచ్చండి, మీకు వెహికల్ ఇస్తాము, అందులో మీరు ఉదయం పూట చేపలు అమ్ముతారు, సాయంత్రం పూట అదే వెహికల్తో మీరు ఏమో టిఫిన్కి కూడా 3 మూడు తీసుకోవచ్చు. అంటే వ్యవహారం అంటే రాజకీయంగా ఒక వ్యక్తిని అనొచ్చు, అరే మీరు టిఫిన్ పంపిస్తారా, చేపలు పంపిస్తారా, మళ్ళీ అట్లా అంటారు. మళ్ళీ ఉపాధికి ఇప్పుడు ఇంక తెలియలేదు అంటారు. మళ్ళీ చూడ మాట్లాడి వాళ్ళు చైర్మన్ ఇచ్చారు, వాళ్ళు చేపలు పంపిస్తా అంటారు. ఉపాధి కల్పించడం కూడా ఏళ్ళని అయితే దానికి మనం ఏం మాట్లాడలేండి. ఇక ఉపాధికి మార్గాలు అయితే అన్వేషిస్తున్నారు. ప్రతి ఒక్క మార్గాన్ని అన్వేషిస్తాం, దానికి ప్రత్యేక రూపకల్పన చేస్తాం. మీకు హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద చేపలు అమ్ముతూ ఉంటారు, ఆధునికంగా తీసుకొస్తాం. ఇప్పుడు స్విగ్గీ లాగా, అదేవిధంగా జొమాటో లాగా ఏ విధంగా అది చేస్తాం, అది కూడా చేస్తారు తప్పకుండా. గతంలో ఒక 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు వేరే రాష్ట్రాల నుంచి చేపలు దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఇక్కడ మత్స్య సంపద పెరగడం కావచ్చు, ఇవన్నీ పెరిగినాయి కదా. ఇప్పుడు వాటిని మార్కెటింగ్ చేసే విధంలో సరైన ధర కూడా లభిస్తుందా? సార్, మత్స్య సంపద పెరిగి ఉంటే మీకు చేప కేవలం 70 రూపాయల కిలో ఉంటుండే. పెరిగి ఉంటే ఇప్పుడు అధిక రాబడి ఉంటే నీకు ఎట్లా వస్తు తక్కువ పడుతుంది కదా. ఇప్పుడు రాబడి లేదు, వచ్చేది లేదు. ఇక్కడ కేవలం మీరు చూడండి, ఒక చెరువులో 1,00,000 చేపలు వేస్తే 12%, 15% దాని మీద తక్కువ ఉంటుంది, 80% రావాలి. కానీ ఇక్కడ 30% వచ్చింది. అంటే ఎక్కడ పోయింది చేపలు? మరి చేపలు ఎవరు తినేసి ఎక్కడ పోయినాయి? గాల్లో కొట్టుకుపోయినాయా? అంటే సముద్రం మింగేసిందా? విక్రయాలు జరుగుతున్నాయి. అంటే విక్రయాలే విషయంలో చెప్తున్నాండి. చేపపిల్ల ఉత్పత్తిలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేసిన అన్ని అరాచకాలు బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి. కమిటీలు వేస్తారు 100%. ఆల్రెడీ మత్స్యశాఖ పైన విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది. చేపిస్తున్నారు? అవుతుంది. మీరు ఎంక్వైరీ చేయవచ్చు. 2024 ఫిబ్రవరిలోనే మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మత్స్యశాఖ అవినీతి పైన మనకు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు, నడుస్తుంది. మెట్టు సాయి కుమార్ గారు, మీ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో? ఒక స్థానానికి చేరుకున్నాం, ఇంకొక 2 స్థానాలు ఉన్నాయి, చేరుకోవాలి. 2 స్థానాలు ఎమ్మెల్యే, ఎంపీనా ఉంటే చెప్పండి, అప్పుడు వెళ్దాం. రేవంత్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్? బలమైన నాయకుడు, బలాన్ని ఇచ్చే నాయకుడు, ప్రజలు మేలుకొనే నాయకుడు.
యువ నాయకుడిగా ఉన్నారు కదా, యువతకు చెప్పాలనుకునేది? అంటే ఇప్పుడు చాలామంది అందరూ ఇంజనీర్లు అవుతాము, డాక్టర్లు అవుతాము, అదే అవుతాము, ఇది అవుతాం అంటారు. ఒకసారి రాజకీయ నాయకులు రండి. యువత రాజకీయాలు చాలా అవసరం. మనకు వచ్చిన ఆలోచన చాలా వేరేలోకి ఉండదు. నాకు ఆలోచన మీకు ఉండదు, మీకు నాకు ఉండదు. కాబట్టి యువత రాజకీయాలకు రావడం అవసరము, చాలా క్రియాశీలకం. మత్స్యకారులకు మీరు చెప్పాలనేది? భరోసా. కాంగ్రెస్ పార్టీ అంటే భరోసా. మత్స్యకారులకు భరోసా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భరోసా. ప్రతి ఇంటికి ఆర్థిక స్థితిగతులు పెంచే భరోసా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన భరోసా. రేవంత్ రెడ్డి గారు వచ్చే 5 ఏళ్లలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇచ్చే మేము భరోసా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి మెట్టు సాయి కుమార్ గారి ఆలోచనలు. మత్స్యకారు కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా యువత రాజకీయాల్లోకి రావడం ద్వారానే ప్రగతి సాధ్యమవుతుందని, రాష్ట్రానికి ఉన్న అన్ని వనరులు ఉపయోగించి నీతిగా నిజాయితీగా పాలన కొనసాగిస్తూ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారో వాటిని ఛేదించి వాటికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉద్యోగ కల్పనకి ప్రాధాన్యత ఇచ్చి రేవంత్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారని చెప్పి ఈ ఫెడరేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాఖ ఉండడం ద్వారా ఆయన ఈ పదవి ఇవ్వడానికి కూడా ఆయనే కారణం. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఫెడరేషన్ అభివృద్ధి చేస్తూ మత్స్యకారు కుటుంబాలకు అండగా నిలబడతానని ఈ సందర్భంగా యువ నాయకుడు ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి కుమార్ తెలిపారు. థ్యాంక్ యూ సార్.